హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు నైట్ అయితే మనకు వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుందన్నమాట. సో అది వచ్చేసి ఏషియా కప్ అనమాట. సో ఆ లైవ్ వచ్చేసి మనం ఏ విధంగా చూడాలని చెప్పేసి ఈ వీడియోలను అయితే మీకు కంప్లీట్గా ఏ విధంగా చూస్తే మనకు వచ్చేసి ఫ్రీగా వస్తుందో, సో అదే విధంగా కొంత సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ సంబంధించింది కూడా చెప్తా అనమాట. సో ఏ విధంగా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి, అదే విధంగా మనం వచ్చేసి లైవ్ అనేది తీసుకోవాలని చెప్పేసి. సో తక్కువ బడ్జెట్లో మనకు వచ్చేసి ఈ లైవ్ అనేది ఏదైతే నైట్ జరగబోతుందో అది వచ్చేసి మీరు క్లారిటీగా డీటెయిల్ ఫుల్ హెచ్డి క్వాలిటీతోనైతే చూడొచ్చు అనమాట. సో ముందుగా ఫ్రెండ్స్, మీకు వచ్చేసి సోనీ లివ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి చాలా మందికి తెలుసు, ఎవరైతే తెలియదో వాళ్ళకు వచ్చేసి సోనీ లివ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందన్నమాట. సో దాంట్లో వచ్చేసి మనం ఫ్రీగా చూడొచ్చా అంటే చూడలేము. సో దాంట్లో వచ్చేసి మనకి ఇంత సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగానైతే మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఏదైతే రేట్స్ ఉన్నాయో అవి వచ్చేసి ఇక్కడ మనకైతే షో కావడం జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతానికి వచ్చేసి నేను సోనీ లివ్ లో ఏదైతే ఉంటుందో ఆ సబ్స్క్రిప్షన్ ప్యాక్ అయితే మీకు చూపెడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగానైతే మనకు వచ్చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మీకు కనుక రేట్స్ అనేవి ఎక్కువ కనపడుతున్నట్టయితే మీకు ఈజీగానైతే వేరే యాప్లో ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చేసి మనకు చాలా సింపుల్గా, సో చాలా తక్కువ లో అమౌంట్లో మనం ఏ విధంగా చూడొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి ఇప్పటి నుంచి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు వచ్చేసి మీకు క్లారిటీగా అయితే అర్థం కావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది అయితే పడతారనమాట. సో ముందుగా ఫ్రెండ్స్, ఇక్కడ ప్లే స్టోర్లోకి వచ్చేసిన తర్వాత మీరైతే ఇక్కడ చూడొచ్చు జియో టీవీ లైవ్ క్యాచ్ అని చెప్పేసి ఉందిగా. సో ఈ విధంగానైతే మీరు వచ్చేసి ఒక యాప్ అనేది ఉంటుంది అనమాట. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా సెర్చ్ చేసి దీన్ని వచ్చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ నేను వచ్చేసి ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన యాప్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగానైతే మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ఇది టైం అనేది తీసుకున్న తర్వాత మీకు ఏ విధంగా లాగిన్ చేసుకోవాలని చెప్పేసి అప్పటి నుంచి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ పెడతా. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మన యాప్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో దీంట్లో వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయి ఏషియా కప్ ఏదైతే ఉంటుందో ఫైనల్ సంబంధించింది ఇండియా పాకిస్తాన్ది, అది వచ్చేసి ఈ విధంగానైతే ఎక్కడ చూడొచ్చు అంటే ముందుగా పైన మీకు టాప్ లో కనబడుతుంది కదా టీవీ గైడ్ అని చెప్పేసి, దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోవాలి. పైన చూస్తున్నారు కదా, సెకండ్ ఆప్షన్ లో ఉంది. దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే మీకు అనేది షెడ్యూల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ముందుగా మీరు వచ్చేసి ఏం చేస్తారంటే మనకు వచ్చేసి టాప్ లోనే మనకి ఏషియా కప్ సంబంధించిన లైవ్ ఏదైతే జరగబోతుందో అది వచ్చేసి షో కావడం జరుగుతుంది. సో దీన్ని వచ్చేసి ఈ విధంగా లెఫ్ట్ కనుక స్క్రోల్ చేసినట్టయితే మీకు వచ్చేసి ఏం కనబడుతుంది అంటే మనకు కనబడుతున్న షెడ్యూల్ నైట్ లో ఏదైతే జరగబోతుందో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ది. సో అది వచ్చేసి షెడ్యూల్ మనకు వచ్చేసి నైట్ లో జరగబోతుంది కాబట్టి ఆ టైం ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి అయితే వచ్చేసేయండి. సో ఈ విధంగా 8 o'clock అని చెప్పేసి కనబడుతుంది 20 అని చెప్పేసి. సో దీన్ని వచ్చేసి మీరైతే ఇక్కడ వరకు అయితే తెచ్చుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ టాప్ లోనే కనబడుతుంది ఒక బ్లాక్ కలర్ లో ఆప్షన్, దాన్ని వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే గో లైవ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ముందుగా మీరు వచ్చేసి యాప్ వచ్చేసి ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి మీకు వచ్చేసి లాగిన్ అనేది కంపల్సరీగా అడుగుతుంది అనమాట. సో ఏదైతే మీకు జియో నంబర్ ఉంటుందో దాని ద్వారానైతే మీరు వచ్చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాతనే మీకు వచ్చేసి నెక్స్ట్ లైవ్ చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మీ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని చెప్పేసి ప్రెస్ చేసిన తర్వాత మీకు అనేది ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో దాంట్లో వచ్చేసి మీరు రీఛార్జ్ అయితే ఉండాలి కాబట్టి ఓటీపీ అనేది అందుకే వస్తుంది. సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగానైతే డైరెక్ట్ మనకు లైవ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకైతే షో కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ కాదు, సో ఎప్పుడైతే టైం అవుతుందో అప్పుడు వచ్చేసి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతుంది దీంట్లో. సో దాంట్లో వచ్చేసి మనకి ఏదైతే సబ్స్క్రిప్షన్ అడుగుతుందో అది వచ్చేసి ఎంత అడుగుతుంది అంటే 77 రూపీస్ అయితే అడుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు కనుక కన్ఫామ్ గా చూడాలి అని అనుకున్నారనుకోండి, ఆ 77 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, సో ఇది వచ్చేసి చాలా చిన్న అమౌంటే కాబట్టి సో కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, సో ఇది వచ్చేసి ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కాబట్టి కంపల్సరీగా ఎవరైతే చూడాలి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, క్యూరియాసిటీ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 77 రూపీస్ అయితే సబ్స్క్రిప్షన్ ప్యాక్ తీసుకున్న తర్వాత మీకు లైవ్ స్ట్రీమ్ చూడడానికి అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగానైతే మీరు వచ్చేసి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మనకు వచ్చేసి రాబోయే రోజులలో ఏదైతే ఫ్రీ ఉంటుందో అది కూడా చెప్పబోతున్నాను. సో ఒకవేళ దొరికినట్టయితే, సో అప్పటి వరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.